హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు డ్రైవింగ్ లవర్ యూ అండ్ మీ. ఫస్ట్గా అందరికీ సారీ, ఇన్ని రోజులు వీడియోలు రానందుకు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు. మీకు నా వీడియో సెకండ్ బ్లాగ్లో చూసింటే ఈ వరి నాటిన రోజు వీడియో తీస్తున్నాం, మళ్ళీ వరి కోతకు వచ్చింది, మళ్ళీ ఈరోజు వచ్చేసిన. నిన్న మొన్న కొంచెం సిటీ వెళ్ళింటి, అందుకోసం ఈ వీడియో పెట్టలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చేసినాం. ఇవాళ మనం గొర్రె కొట్టబోతున్నాం. ప్రతి మక్క కట్టే గొర్రె కొట్టాలి. చూడండి, చూసి చాలా రోజుల తర్వాత వీడియోలు పెట్టండి అని కామెంట్స్ వచ్చినాయి, కానీ సపోర్ట్ లేదు, వ్యూస్ లేవు, లైక్స్ లేవు. ఇప్పుడు ఒక దానికి మినిమం 3-4 hours టైం కేటాయించి డాటా కావాలి పెట్టాలంటే. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ కామెంట్. నాకు ఒక మంచి గుడ్ కామెంట్, ఒక లైక్ ఇవ్వండి, మంచిగా వ్యూస్ రాని నేను వీడియోలు రెగ్యులర్గా పెడతా. వెళ్ళిపోదాం. మన బండి అప్పుడు రీడింగ్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు 300+ ఉంది. పెద్ద సమ్ ట్యాంక్ డీజిల్ ఉంది. ఓకే, లాక్. మనం ఇప్పుడు కొట్టాల్సింది ఇదే మక్క కట్టే. సైడ్ 2 పంటలు వేస్తారు వానాకాలం, యాసంగి. వానాకాలంలో ఇప్పుడు ఈ మక్కలు వేసింది, మొత్తం పత్తి పెట్టినాం. ఇప్పుడు మక్కలు ఇది మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కోలేరుతో మళ్ళీ మా పత్తి పెడతాం. మాకు వాటర్ ఫెసిలిటీ ఉంది. ఒక 5 బోన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 2 మంచిగా వాటర్ వస్తాయి. సంపులకు స్టోర్ చేసుకుంటాం. మాకు ఫుల్ వాటర్ ఫెసిలిటీ. 2 పంటలు వేసుకుంటాం. ఆల్రెడీ మా డాడీ పెద్ద సాంగ్ కొట్టేసిండు. దీన్ని లూజ్ చేసుకుందాం. వెరీ హార్డ్. తిప్పేసిన 1 హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్ తిప్పాలంటే ఇబ్బంది అయింది, అందుకే హ్యాండ్ తీసేసి తిప్పేసిన. కామెంట్లు వచ్చినాయి, దానికి దేనికి రిప్లై చేయకపోయినా వెరీ వెరీ సారీ ఫర్ దట్. చాలామంది ఫేస్ రివ్యూలు అడుగుతున్నారు. నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే నేను ఖచ్చితంగా ఫేస్ రివ్యూ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ 650 ఉన్నారు. నేను 350 కంప్లీట్ అయితే 1K అవుతారు. 1K అయితే నేను కూడా ఫేస్ రివ్యూ చేస్తాను. ఓకే, నాకు తొందరగా కంప్లీట్ అంటే మీరు అందుకున్నంత అందగానే అయితే నేను యావరేజ్ అనుకున్న వచ్చిన ఎడిటింగ్ తోటి ఉన్న ఇంట్రెస్ట్ తోటి వచ్చిన చిన్న టాలెంట్ తోటి ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆడికి ఇది కట్టలాగా ఉంటుంది, ఇది లేపేసేయాలి. ఇంకా అక్కడ చూస్తే పెద్దల చిన్న పుట్ట పెట్టి ఉంది.
ఆడికి ఒకటే పెట్టండి చెప్పాలి. ఆడి ఇంత చెప్తే మన అన్ని రాదు. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కామెంట్స్ చదివి కామెంట్స్ మీద కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ టోలేరు ఉంటుంది, వీలైతే ఆ వీడియో కూడా తీసుకొస్తా. ఇలా కడితే ముద్దలు అంటే పెట్టచ్చు. అదంటే ఏంటంటే కట్టడానికి రాదు, స్ట్రైట్ లైన్. ఇది మా సంపు టోటల్ పొలం వాటర్ వెళ్తాయి. కొన్ని సైడ్ ఆల్రెడీ వరి పొలాలు ఆరోగ్యం కూడా అయిపోయినాయి. మా సైడ్ లేట్ నడదాం, అందుకే ఇంకొక 15 days అయితే మా దగ్గర కూడా ఫీల్డ్ సీజన్ స్టార్ట్ అవుతాయి. మా దగ్గర మా ఊరు పక్కన ఒక 2-3 ఊర్లలో మొత్తం తమిళనాడు నుంచి వస్తాయి హార్వెస్టర్లు, అవే కోసిస్తాయి. రీసెంట్గా ఒక అన్న కామెంట్ చేసింది, అన్న బండి బేరింగ్ పోతున్నాయి ఊరికే ఎందుకు ఏం చేయాలి. బేరింగ్ పోతుందంటే ఆటోమేటిక్గా దాంట్లో వాటర్ సీల్ ఉంటాయి, వాటర్ పోతేనే కరెక్ట్ మెయింటైన్ చేయాలి. చూసుకోక గిరి కారిపోయి బేరింగ్లు పోతాయి. బేరింగ్ పోకూడదు అంటే మంచి మనం రేట్ ఎక్కువైనా సరే లైఫ్ రావాలి, అట్లాంటి బేరింగ్ తెచ్చేసుకోవాలి. ఇప్పుడు ₹10 తక్కువ వస్తుందని తీసుకొచ్చేసి అది 2 రోజులకే పోయింది అంటే దానికి ఎవరు ఏం చేయలేం. మంచి బేరింగ్ తెచ్చుకోవాలి, తెచ్చుకొని వేసుకుంటేనే బేరింగ్ లైఫ్ వస్తుంది ఏదైనా. ఫ్రెండ్స్ ఇంకొకటి, గొర్రెలు తాకించుకొని రోడ్డు మీద పోతున్నప్పుడు ఖచ్చితంగా 4 ఇండికేటర్ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇది చాలా బండి కన్నా చాలా లాంగ్ ఉంటుంది. టైర్కి ఎంత అంత లాంగ్ ఉండడం వల్ల ఫీల్డ్ వచ్చే బైకర్స్కి ఎవరికి కనిపించదు. 4 ఇండికేటర్ వేస్తే అబ్బా ఏమో ఉంది ఏమైంది అనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళు కూడా స్లో అయ్యి అలా చూసుకొని వస్తారు. చాలామంది 4 ఇండికేటర్ వేయక నైట్ టైం కొంతమంది మార్నింగ్ టైం కూడా డ్రింక్ చేసి వచ్చేసి దాన్ని కొట్టేసిన స్పాట్ అవుట్ అవుతారు. ట్రాక్టర్లకు లారీలకు టిప్పర్లకు మీరు ఏడవైపు తినా స్పాట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ ఐరన్. కార్లో అయితే ఏదో ప్లాస్టిక్ ఏదో దాన్ని తోటలు వాడో ఏదో రకాలు చేసి బతుకుతారు. దీంట్లోకి వచ్చి తాకిందంటే పోయే తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా చెప్పుకోకండి దీని గురించి. మధ్యలో నేను చాలా వరకు వీడియోలలో అబ్జర్వ్ చేసినట్టే ఈ కరిగేపూల బండ్లు లేచి పోలో చనిపోవడం ఎక్కువైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ లోకల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్ చాలా తక్కువ తీసుకుంటారు. ఓ 10-20 వేలు పెట్టి టాప్లు వేపిస్తారు. అవి ఏంటికి నీడకు బాక్సు లాంటి పెద్ద బాక్సులు పెట్టుకొని చూస్తారు తప్ప సేఫ్టీ పాటించారు. పంజాబ్ స్టైల్ ఫైబర్ ఛత్రి ఒక స్టార్టింగ్ సింపుల్ ఛత్రి ఇంకా 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. యూ పైప్ వస్తుంది. యూ పైప్ వచ్చేసి మామూలుగా ఇంకా చిన్న కప్పులాగా వచ్చేస్తుంది. అది కాకపోతే ఎండ కొట్టవచ్చు, వాన పడవచ్చు, కానీ బండి బోర్లు పడితే సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అంత కావాలి ఇక్కడ వీడియో క్లిప్లు యాడ్ చేస్తే చూడండి. దాన్ని చాలామంది తెప్పించుకున్నారు, మేము కూడా తెప్పించాలని చూస్తున్నాం. కానీ అది చాలామంది ఏంటంటే అమౌంట్ కొట్టేసిన ఫోన్ చేయకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందుకే మనం ప్రాపర్గా ఒక ఆయన ఎవరు మంచి వాళ్ళు దొరికి మనం ఇచ్చే రేట్కి మనం పంపిస్తే మనం రికమెండ్ చేయడానికి వస్తుంది. ఇది ఎట్లాంటి పేరు ప్రమోషన్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ సేఫ్టీ కోసమే. ఇంకొకటి బండ్లు దిగబడితే ఖచ్చితంగా వేరే బండిని నిలిచి గుంజేయడం వల్ల అంటే మీ బండి వెళ్ళగానే వెళ్తుంది. కాకపోతే ముందర పక్క లేవకుండా వెళ్తుంది. లేచిందంటే అది పడకుండా ఎవరు ఆపలేము. దానికి ఇంకా మన చేతుల్లో మన ప్రాణం మనం తీసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా వేరే బండి తీసుకోవాల్సిందే, వెళ్ళాల్సిందే. ఏదో మామూలుగా కొంచెం దిగబడ్డదంటే కొంచెం లేవకుండా చూసుకొని బండిని బయటికి తీయాలి. ఏదో మేము చూస్తాం మాకు అదే ఇదా అని పోతే తర్వాత ప్రాణం అయినా ఎవరు తీసుకురాదు. అదే ఒక 10-20 వేలు సేఫ్టీ. మనం 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు పెట్టి బండ్లు చేస్తాం. మొత్తం 20-30 వేలు పెట్టి టాప్ తీసుకోలేమా? చూడండి, ఆలోచన. దాని మీద కూడా మీకు కూడా రీసెర్చ్ చేయండి.
నాకు కూడా ప్లాన్ ఉంది చెప్పియాలని, కాకపోతే కొంచెం అమౌంట్ అడ్జస్ట్ కాక నీకు మొన్న ఇంకా నేను ఇంటి దగ్గర లేకున్నా, అందుకని చెప్పియాలి. ఒకవేళ అమౌంట్ సెట్ అయితే నేను కూడా తెప్పిస్తాను ఖచ్చితంగా. 1K సబ్స్క్రైబర్స్ అయితే పక్కా తెప్పిస్తాను నేను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు నేను తీసుకొచ్చి వాడి సేఫ్టీ ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, దాంట్లో వల్ల ఏమైనా యూజా, ఎండకి ఎట్లా దేనికి ఎట్లా అని చెప్పి తీసుకొచ్చి నేను పక్కా అది తెలంగాణలో లేనిదే తీసుకొస్తా. నేను మాది పర్టికులర్ వచ్చి తెలంగాణ నాగర్ కర్నూలు మాది. మా ఊరికి ఒక నాగర్ కర్నూలు వచ్చి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. తెలంగాణలో ఇంతవరకు లేని టాప్ అయితే తెప్పిస్తాను. అంటే టాప్లు ఉంటాయి, ఒకటే దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఒకటి రీసెంట్గా లాంచ్ అయింది, ఫైబర్ టెక్నాలజీలాగానే రీసెంట్గా లాంచ్ అయింది. చాలా బాగుంది, మంచిగా నచ్చింది కూడా. సేఫ్టీ పరంగా ఉంది, లుక్ పరంగా ఉంది, మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చూసి తెప్పించుకోవాలనేది. కానీ మనకు ఆర్డర్ తీసుకుంటేనే ఒక 30,000 వస్తుంది. కానీ ఇది ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు 40,000, 50,000, 60,000 దాకా చెప్తున్నారు, డబల్ చెప్తున్నారు. మనకు అంత అమౌంట్ పెట్టి తీసుకొని మళ్ళీ అమౌంట్ అంటే పెద్ద లెక్క కాదు, మన ప్రాణానికన్నా ఎక్కువ ఏం కాదు. కానీ అమౌంట్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేయకుండా తిరిగి పంపించకుండా ఉంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఎవరిని నమ్మలేం ఇవ్వాలి రేపు. అంటే ఇక మనం మాట్లాడుకుంటే ఇది అయిపోయింది, కిందిది ఉంది, అది కూడా కొట్టాలి. ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ టైంలో వచ్చిన, ఎండ సంపుతున్నాయి. మా దగ్గర 45-47 degrees వెళ్తుంది హీట్. పైన ఎండకి టాప్ లేదు, బండిలకి వెళ్ళి వచ్చే హీట్కి ఇంకా గులాబ్ జామున్ కలగాలి అంటే చెప్పుకోకూడదు. అందుకని నాకు కూడా నిన్న మొన్న కొంచెం ఫీవర్ వచ్చింది. అనవసరం హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి అని సాయంత్రం టైంలో వచ్చేసిన. ఇప్పటికైనా దుమ్ము రేపు లేదు. షోరూంలో మనకు తెలిసిన అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, ప్రకాష్ అని. అన్నయ్య మామూలుగా సేల్స్ మ్యాన్ చేస్తున్నాడు తిరుపతిపల్లి మండలానికి. ఎవరైనా కావాలంటే అన్నయ్య నెంబర్ ఆల్రెడీ కాంటాక్ట్లో ఉంటుంది. తిరుపతిపల్లి మహేంద్రబాద్లో ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న వాళ్ళ దగ్గర, అన్నయ్య దగ్గర తీసుకున్న అన్న కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అన్న చదువుకుంటూనే పని చేసుకుంటున్నాడు, అన్న కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అన్న కూడా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ అన్న ఇంకా ఇట్లా లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాడు. ఇంకా ఆల్రెడీ కింద అన్న ఛానల్ కూడా మెన్షన్ చేస్తా, ప్లీజ్ వెళ్ళిస్తాను. నాకైతే సపోర్ట్ చేస్తుంటే అన్న కూడా అట్లీస్ట్ సపోర్ట్ చేసి మెన్షన్ చేసి నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అన్న కూడా సపోర్ట్ చేస్తే నాకన్నా మంచిగా వీడియోలు పెడతాడు. నాకు ఒక బండి నేను ఇన్ని వీడియోలు తీస్తున్నాను. అన్నకు రోజుకు ఒక టైం టు టైం ఒక మంత్లీ 100 vehicles కానీ ఎక్కువనే వస్తుంటాయి. అన్ని బండ్లు ఉంటాయి షోరూంలో, హార్వెస్టర్స్ కానీ, మినీ ట్రాక్టర్స్ కానీ, ఇవాళ కానీ 4 వీలర్ కానీ అన్ని బండ్లు ఉంటాయి. అన్ని బండ్లు వీడియో తీస్తారు, అన్నీ చెప్తాడు. అన్న వాళ్ళ దగ్గర ఇంకొకటి రూటావేటర్ కానీ, ఇప్పుడు కొత్తగా ర్యాల్లో 30 కట్టలు చుట్టేది కూడా వచ్చింది. అట్లాంటి ట్రాలీ కానీ అట్లాంటివి కూడా అన్న వాళ్ళు